వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సామర్లకోటలో ఎలక్షన్ సీఈఓ ఆంజనేయులు ప్రత్యేక పూజలు. సాదరంగా స్వాగతించిన ఆలయ ఈవో నీలకంఠం, అర్చకులు రాంబాబు శర్మ. పెదపూడి అర్బన్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బోర్డు వెంకటరమణ చౌదరి. హాజరైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అమరావతి అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించమన్న ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం టెండర్లన్నింటినీ రద్దు చేసి కొత్త టెండర్లు ఆహ్వానించమని వివరించిన చంద్రబాబు నాయుడు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా లోకేష్ రెడ్ బుల్ ప్రకారం పాలన సాగుతుందన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధిస్తుందని ఆరోపించిన మనోహర్ రెడ్డి. పిఠాపురం శివారు హైవే పక్కన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రియలే వెంచర్ 20 అడుగుల లోతులో ఉన్న సుమారు 3 ఎకరాల పైబడి ఉన్న స్థలంలో కొండలు గుట్టలు వేసి పూడ్చి వేస్తున్న పిఠాపురం మున్సిపల్ అధికారులకు కానీ మైనింగ్ అధికారులకు కానీ కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా స్వాగతిస్తున్న అక్రమ రియల్ వ్యాపారుల దందాపై సంబంధించిన అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. పట్టపగలే కళ్ల ముందు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దందాపై సంబంధిత అధికారులు కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సీఈఓ ఐఏఎస్ అధికారి ఆంజనేయులు ఆదివారం సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో నీలకంఠం, అర్చకులు రాంబాబు శర్మ, సన్నిధిరాజు, అంజిబాబు, శ్రీకాకుళపు వినయ్ శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయులకు సాదరంగా స్వాగతించారు. భీమేశ్వర స్వామికి బాలత్రిపుర సుందరి అమ్మవార్లకు పూజలు చేశారు. నందివి మండపం వద్ద వేదాశీర్వచనంతో ప్రసాదాలు అందజేశారు. అమలకంటి సత్యబాబు జనసేన ఆఫీస్ వద్దకు వచ్చి తన వైకల్యం చూడమని కోరగా సత్వరమే కలెక్టర్ గారితో మాట్లాడి కొత్త త్రిముఖ వాహనం అందించి మానవత్వం చాటిన మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మానవతావాది శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు. పెదపూడి మండలంలో పెద్దాడ గ్రామానికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరి ఆదివారం రాజమండ్రి రూరల్ అర్బన్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాజనగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వెంకటరమణ చౌదరికి కూటమి ప్రభుత్వం కూడా చైర్మన్ నియమించింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అధిరథ మహారథుల సమక్షంలో వెంకటరమణ చౌదరి రాజమండ్రి అర్బన్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అమరావతి రాజధాని నగరంలోని కీలక భవనాల నిర్మాణం ప్రారంభం తేదీలు, పూర్తయ్యే తేదీల ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ నగరంలో ముఖ్యమైన నిర్మాణాలను పూర్తి చేయడానికి సమగ్ర ప్రణాళికలను రూపొందించిందని అన్నారు. పాత టెండర్లన్నింటినీ రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. ఈరోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి, మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్నీ కూడా టెండర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఐఏఎస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి.
ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో 3 దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు గర్వపడేవిడిగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ ప్రకారం పాలన సాగుతుందని, అందుకే సోషల్ మీడియా కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే, వేలెత్తి చూపింతే అంతే, 5 నెలల్లోనే అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధిస్తుందంటూ ప్రభుత్వ అవినీతి, అమలు కాని హామీలు, వైఫల్యాలు ఎవరు వేలెత్తి చూపినా, సోషల్ మీడియాలో ప్రశ్నించిన, తప్పుడు కేసులు బనాయించి వేధించే దుష్ట సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరదీసిందని అన్నారు. ఏదైనా ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వ అవినీతి పైన కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయమని, ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఆ కేసులు కూడా రాజ్యాంగం ప్రకారము, చట్టం ప్రకారము, న్యాయస్థానాల పరిధికి లోబడి చేయడం లేదు. వాళ్ళకిష్టం వచ్చిన రీతిలో కూటమి పాలకులకు తలొగ్గి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని ప్రభుత్వం ఏం చెప్పితే అది చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ వాళ్లే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సోషల్ మీడియా కార్యకర్తలపైన ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తున్నారు. మానవ హక్కులు, పౌర హక్కులను ఏమాత్రం విలువ ఇవ్వకుండా కాలరాస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను, హామీలను అమలు చేయమని, అదేవిధంగా వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న ఒక దుష్ట సాంప్రదాయానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వాలు నిలవాలని, తప్పు చేసేవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం నగరంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఐద్వాల సారథ్యంలో శనివారం రాత్రి శ్రీకాకుళం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నంలో న్యాయ విద్యను అభ్యసించే మహిళా విద్యార్థిని గ్యాంగ్ రేప్ను చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు అభివృద్ధికి చేస్తున్న వాగ్దానాలు, ఆచరణలు అమలు చేయడం లేదని ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెచ్చిరిల్లిపోతున్నాయి అని వీటిని నియంత్రణ చేయాలని వారు కోరారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి బి హరీష్ డిమాండ్ చేశారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచి అని ఇక్కడ మహిళలు కూడా రక్షణ కరువైందని ఆరోపించారు. విద్యార్థుల పైన వచ్చు మహిళలు రక్షణ కల్పిస్తామని మాట ఇచ్చడం కాదు, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా, వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు ఉండే ప్రభుత్వం నిలబడుతుంది. లేకపోతే విద్యార్థులు అందరం ఐక్యమై, లేదు విద్యార్థుల మహిళలు అందరం ఐక్యమై ప్రభుత్వాన్ని దించడానికి కూడా ఏమాత్రం వెనకాడమని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మహిళలకు రక్షణ కల్పించాలి. వర్ధిల్లాలి మహిళల పోరాటాలు, వర్ధిల్లాలి మహిళల పోరాటాలు, వర్ధిల్లాలి మహిళల పోరాటాలు. జిందాబాద్ ఐద్వా, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ డివైఎఫ్ఐ. ఓకే సోదరిమణులారా, చాలా మంది మాట్లాడడానికి ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ సమయభావం వల్ల, పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ వల్ల, సరిగ్గా ఇది ట్రాఫిక్ పెరిగినటువంటి టైము కాబట్టి
మనమందరం కూడా ఇప్పుడు ఎలాగైతే ప్రదర్శనగా వచ్చామో అదే ప్రదర్శనగా మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం మాట్లాడేసి దీన్ని ముగించుకుందాము. ఇప్పుడు దాకా దేశవ్యాప్తంగా కూడా మహిళలపైన చిన్నపిల్లలపైన ఇష్టం వచ్చినటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. దీన్ని మేము 5వ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ ఎక్కడ చూసినా కూడా మహిళల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వీటికి ఏమాత్రం కూడా కనీసం బాధితులకు న్యాయం చేసినటువంటి పాపాన పోలేదు. అలాగే దోషుల్ని కూడా యథేచ్ఛగా విడిచిపెట్టేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలి. తక్షణమే ఏవైతే ఈ కేసులు నమోదవుతున్నాయో కూడా వాటన్నిటిని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పరిధిలో విచారించి తగు చర్యలు తీసుకోవాలి. అలాగే దోషులకు కూడా కఠినమైన శిక్షలు విధించినప్పుడే ఈ పరిస్థితులు అన్నవి రూపుమాపుతాయి. ఇవాళ రాష్ట్రంలో మద్యం అలాగే డ్రగ్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళల మీద దాడులు జరగడానికి ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. వీటన్నిటిని కూడా అరికట్టాలి. అలాగే సీఎం ఇవాళ శ్వేతపత్రం వెంటనే రిలీజ్ చేయాలి. ఇవాళ ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కేవలం పాలకులు లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ కేవలం ఒక తిరుపతి లడ్డు విషయం మీద పట్టుకొని పాకులాడడం కాదు, ఇవాళ రాష్ట్రంలోనూ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాలి. దానికోసం మేము 5వాగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మి, 5వ జిల్లా కార్యదర్శి. ఈ నెల 29న విశాఖకు వస్తున్న ప్రధానమంత్రి మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి విరమించుకుంటున్నట్లు, ప్లాంట్ను సేలులో విలీనం చేస్తున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ పౌర గ్రంథాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపమని ఢిల్లీలో ఎంపీలందరికీ వినతి పత్రాలు ఇచ్చి ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూసామని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, సంస్థల్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తమిళనాడుకి, గుజరాత్కి అని చెప్పి కొన్ని కేటాయింపులు చేసినటువంటి క్రమంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైనటువంటి సంస్థల్లో ఒకటిగా వచ్చింది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందాక పెద్దలు చెప్పినట్టు 66 నుంచి జరిగినటువంటి పోరాటం, అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీని ఆవిడ చేసినటువంటి నిర్ణయాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ ఆవిడ నిర్ణయాల్లో మార్పు తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ రోజుల్లో. కానీ ఆ రోజు ప్రజా ఉద్యమంతో ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు అనేటువంటి నినాదాన్ని తీసుకొని 32 మంది ప్రాణాలు బలిగొని నాకు కథ చెప్పినట్టు 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ కూడా ఆ ఉద్యమానికి తలొగ్గి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏ రకంగా అయితే ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఉద్యమం చేసి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. దాదాపు 3.5 సంవత్సరాలుగా, రేపు 27 వస్తే 4 సంవత్సరాలు ఉద్యమానికి పూర్తవుతాయి. ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, కార్మిక సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించి రేపు 29వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వారు ప్రకటన చేయాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని వారు తీసుకొని వారు ప్రకటించాలి ప్రభుత్వం తరఫున అనేటువంటిది ఉద్దేశంతో దానికి ఒక కార్యాచరణ రూపొందించి 28 నుంచి 29వ తారీఖు వరకు అంటే 36 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పి కూడా పోరాట కమిటీ నిర్ణయం తీసుకోవడం, రేపు ఉదయం 24వ తారీఖు ఉదయం 9 గంటలకి గాజువాకలో కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీని కూడా నిర్వహించాలని చెప్పి పోరాట కమిటీ నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కానీ లేదా అందరూ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతుని
పోరాట కమిటీకి అందిస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పూర్తిగా వారు చేసేటువంటి పోరాటంలో అండగా నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్యాయతకు అనురాగంతో అందరూ మనసులోని చిరస్థాయిగా ఉంటూ కష్టాలలోనూ సహకారంలోనూ నేనున్నానని ముందుకు వచ్చే వ్యక్తి ఎస్బీ గ్రూప్స్ అధినేత కాంట్రేగుల శ్రీరామ్ తమ్ముడు విని సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఆయన ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి లేబర్స్ కాలనీలోకి ఎంతోమంది పేదవారు ఇబ్బంది పడుతున్నారని తెలిసి వివి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఆ ప్రాంగణంలోనే నిర్వహించారు. అక్కడ ఉన్న పేదవారి సమక్షంలో కేక్ కటింగ్ చేసి వారందరికీ స్టీల్ అంశాలు, గ్లాసులు, స్వీట్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం వాళ్ళందరూ విందు భోజనం ఏర్పాటు చేసి కార్యక్రమంలో కెఎంఎస్ నాయుడు, కొరిబిల్లి హరి, ఆరుద్ర, ఎస్డి గ్రూప్ సిబ్బంది, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే శ్రీరామ్ గారు ఏంటంటే మా సంస్థకి ఎప్పుడు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఆయన ఏది అడిగితే అది కాదంటారు అనమాట. భోజనం అరేంజ్ చేస్తాం కాబట్టి ఈసారి మీరు వస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు చూస్తారు, మీరు పరిచయం అవుతారని చెప్పి ఉద్దేశంతో ఇక్కడే పెడతామని చెప్పి చెప్పాను. అందుకే ఈరోజు ఒకసారి సార్ పుట్టినరోజు వేడుకలు ఎలా ఇక్కడ జరుపుకున్నామని మన శ్రీరామ్ గారు చెప్పడం, దాన్ని అందరూ అయితే బాగుంది, మంచి ప్లేసే ఎక్కడి నుంచి అనుకుంటున్నాం అది వెళ్దామని అనుకోవడం ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. అయితే ఆయన ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మరి ఆయనకి ఎంతో ఆప్తుడైనా వాళ్ళ తమ్ముడు వివి సంతోష్ పుట్టినరోజు ఈ కార్యక్రమం డిజైన్ చేస్తున్నారు. ఆయన అది సందర్భంగా ఆయనకి వేడుకలు జరుపుకున్న వివి సంతోష్ తను సర్వీస్లో ముందుంటాడండి. ఏదైనా కార్యక్రమం అంటే సర్వీస్ చేయడం అంటే ఆయనకంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి అలాంటి పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయాలన్న ముందుంటాడు. మరి అన్నయ్యని చాలా మందికి తక్కువగా జరుగుతుంది. అలాంటి కార్యక్రమాన్ని మీ అందరి మధ్య చేసుకోవడం నిజంగా గ్రేట్. అన్నిటిగా చూడండి. మా తమ్ముడు విల్లూరు వీర సంతోష్ కుమార్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మన అనకాపల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విజయరావుపేట చివర లెపర్సీ కాలనీలోని కొంతమంది కుష్టి వ్యాధిగ్రస్తులకు మా యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా సంతోష్ కుమార్ని, మా తమ్ముడు సంతోష్ కుమార్ని అందరూ దీవించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ మరి సదా సంస్థ ద్వారా మేము ఇక్కడికి వచ్చి అందించడం జరిగింది. ఈ సందర్భంగా నా మిత్రుడు కేఎం నాయుడికి, ఆరుద్రకి, పరికి, అలాగే మా మిగతా సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే ఆరుద్ర పేరు మర్చిపోయినా చెప్పానా, పరి పేరు మర్చిపోయినా లేదా? సరే అయితే అలాగే తమ్ముడు మా అబ్బాయి శ్యామ్. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా జీవితంలో ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి విజయం సాధించాలనే స్ఫూర్తిని కూడా కలిగిస్తాయని యువతకు, క్రీడాకారులకు ఈ పోటీలు మంచి స్ఫూర్తిని కలిగించాయని జెడ్పీ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు, బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యలరావు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు పిఠాపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పిఠాపురం పట్టణం ఓబీసీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులో పట్నాల అన్నేశ్వరరావు వరహాలు మెమోరియల్ పేరును నిర్వహించిన ఈ పోటీలను డాక్టర్ కాశీ విశ్వనాథ్, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి గొండలరావు, బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్త్రీ పురుష విభాగంలో 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. ముందుగా క్రీడాకారులకు జెర్సీలను అందజేశారు. అనంతరం పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి బుజ్జ మాణిక్యలరావు పలువురిని ప్రముఖులు మాట్లాడారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరిగింది. ఈ పిఠాపురానికి వన్నె తెచ్చారు. ఆ తర్వాత తరంలో మా గురువు గారు ఎస్ఎస్సి
రత్నం గారు, చంటి మాస్టారు, ఆయన మాలాంటి వాళ్ళందరినో మాకు ఆట అంటే ఇష్టం లేనప్పుడు భయపడి పరిస్థితుల్లో మమ్మల్ని కొట్టి తిట్టి ఈ ఆట వైపు తీసుకురావడం జరిగింది. అలాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్న వ్యక్తి అన్నేశ్వరరావు గారు. ఆయన సరిగ్గా నడవలేని పరిస్థితి, నడక కూడా రాని పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి వాడిని ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేలాగా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక ఉద్యోగాన్ని సాధించే విధంగా తర్ఫీదునివ్వడం జరిగింది. నవంబర్ 26 నుండి 108 ఉద్యోగులు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె డిమాండ్కు పరిష్కరించడం ద్వారా నివారించాలని కోరుతూ కాకినాడ సిఐటి కార్యాలయంలో అఖిలపక్ష సమావేశాన్ని 108 ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చెక్కల రాజ్కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలియజేస్తూ సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ మోతా రాజశేఖర్, ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, పౌర సంఘం జిల్లా అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, ఏఐటీసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు పెడిరెడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్ల నుండి 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రతిపక్ష నాయకులను అనేక మార్లు కలిసి వినతి పత్రాలు అందించినా, ఆ విజ్ఞాపనలు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని, విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని తెలియజేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీ జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కెఎంఎంఆర్ ప్రసాద్ వర్మ, 104 ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు త్రిమూర్తులు, శ్రీకాంత్, ఆశా వర్కర్స్ యూనియన్స్ జిల్లా అధ్యక్షురాలు నల్ల ఈశ్వరి, వివోయో యానిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కంద గంగాభవాని, 5వ జిల్లా అధ్యక్షురాలు కళావతి, ఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బాబీ, ఏఐటీఎస్ జిల్లా నాయకులు నర్సరాజు, 108 ఉద్యోగులు వరప్రసాద్, దుర్గాప్రసాద్, ఈశ్వరరావు, లక్ష్మణ్, అన్నవరం, శేఖర్, పద్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా చోట్ల దారి మార్గంలో అంబులెన్స్ ఆగిన పరిస్థితులు మేము చాలా సందర్భాల్లో చూసాం. రోడ్లు కూడా చాలా అధ్వైనంగా ఉన్నాయి. ఇలా కెనాల్ రోడ్లు కాలం నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన కాలం గత 30 ఏళ్ల నుంచి ప్రజల దగ్గర నుంచి సొమ్ము అంతా కొద్దిమంది దగ్గరికి పోగొట్టే పని జరుగుతూ ఉంది. సమావేశానికి మద్దతు తెలియజేయడానికి వచ్చిన నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాయకులు కానీ పోరాడకపోతే అది మర్చిపోతాం, పోరాడితేనే అది వస్తాయి. ఉదాహరణకి పిఎఫ్ మేము 108 గుర్తిస్తున్నాం. కాకపోతే ప్రభుత్వం వాళ్ళు చేసేది పెద్ద చేస్తుందని మీకు ఈ కార్యక్రమం చేసే పూర్తి మద్దతు మా సంఘం నుంచి తెలియజేస్తున్నాం. కార్మిక అధికారుల దగ్గరికి వెళ్ళినా అసలు లేబర్ ఆఫీస్కి వెళ్ళినా ఈ రూల్స్ ఏవి మీకు అప్లై కావాలి అని సింపుల్గా వాళ్ళు ఏదో కార్పొరేట్ సెక్టార్ యొక్క అధికారులు ఎలా మాట్లాడతారో ఉన్న లేబర్ 108 ఉద్యోగులు 26వ తారీఖు నుంచి సమ్మెకు వెళుతున్నారు. ఆ సమ్మెకి దారితీసినటువంటి పరిస్థితుల్ని ప్రజలకి, ప్రజా సంఘాలకి, రాజకీయ పార్టీలకి వివరించడం కోసం ఈరోజు కాకినాడ సిఐటి ఆఫీసులో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమ్మెకు వారందరి నుంచి మద్దతు కోరడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి హాజరైనటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూడా 108 ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి, అవి గొంతెమ్మ కోరికలు కావు. ఇంత చిన్న డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదు అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వారందరూ సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు. అయితే 108 ఉద్యోగులు గత 2005 నుండి ఇప్పటి వరకు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కానీ వీరికి ఏదన్నా ప్రమాదం జరిగితే ఆదుకునే నాదుడు లేడు. వాళ్ళ కుటుంబం రోడ్డున పడితే కనీసం పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. అలాగే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మధ్య దళారులు మారుతూ ఉన్నారు. గతంలో ఈఎంఆర్ఐ, జీవీకే, అలాగే బీవీజీ, ఇప్పుడు అరబిందో. ఎవరికెవరు కూడా ఉద్యోగులను ఏడిపించడంలో కానీ ఉద్యోగులను దోచులు తినడంలో కానీ ఎవరూ తక్కువ కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం గ్రామంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం ప్రారంభం నుంచి గ్రామంలో ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలోనూ, రామాలయంలోనూ ప్రధాన అర్చకులు ఆరాధ్యుల సీతారామాంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో నిత్య పూజలతో పాటు ప్రతి సోమవారం పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన కార్యక్రమం, స్వామివారికి అభిషేకాలు, సత్యనారాయణమూర్తి సామూహిక వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో శ్రీ సత్యనారాయణ మూర్తి సామూహిక వ్రతాలు, అన్న సమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బోను గంగునాయుడు, మాజీ సర్పంచ్ గండి రమణమ్మ, మాజీ
ఎంపీపీ గండి దేముడు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామియే శరణం శరణం అయ్యప్ప శరణం శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ స్వామియే శరణం శరణము అయ్యప్ప అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప గురుగర సురవర పూజితలింగం సురవర పుష్ప సదాచితలింగం పరమ పరమ మన గ్రామంలో మల్లెడిపాలెం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధిలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు పెద్దలు ఎంతో ఆనందకరంగా ఈ యొక్క అన్న సందర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అనకాపల్లికి చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుమార్ సింహాచలం దేవస్థానం మెట్లు మోకాళ్లతో ఎక్కి అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా అనకాపల్లి అల్లు అర్జున్ ఫ్యాన్ కుమార్ మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ భారీ హిట్ కావాలని కోరుకుంటూ దేశంలో ప్రసిద్ధి చెందిన సింహాచలం దేవస్థానం మెట్లు ఎక్కి మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. చూడకు అందరికీ నమస్తే. నా పేరు కుమారు, మాది అనకాపల్లి జిల్లా. ఈరోజు మా అన్నయ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న పుష్ప 2 సినిమా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ నేను ముందుగా మన ఉత్తరాంధ్ర వెళ్ళిపోయినటువంటి సింహాద్రప్పన్న టెంపుల్ దగ్గర ఉన్నాను. మన మెట్రో మార్గం ద్వారాగా నేను మోకాలతో నడవడం జరుగుతుంది. అంటే అన్నయ్య మీద నాకున్న అభిమానం ఇలా చూపిస్తున్నాను. స్వామివారికి మొక్కున్నాను సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి. మరొకసారి బన్నీ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన బన్నీ గారు ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఆయనకి ఇంకా ముందు నేను చేస్తానని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయనలో నచ్చిన గుణం ఏంటంటే ఎవరికైనా కష్టం ఉందంటే మాత్రం ఆయన ముందుగా స్పందించే వ్యక్తి. అలాంటి ఆయనకి మేము అభిమానం ఉన్నామంటే మాత్రం మా అమ్మ మా నాన్నగారు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే మేము అన్నయ్య కోసం కొంచెం ముందుగా వచ్చి కార్యక్రమం చేస్తున్నాము. జై బన్నీ, జై జై బన్నీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించమన్న ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం టెండర్లన్నింటినీ రద్దు చేసి కొత్త టెండర్లు ఆహ్వానించమని వివరించిన చంద్రబాబు నాయుడు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా లోకేష్ రెడ్బుల్ ప్రకారం పాలన సాగుతుందన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధిస్తుందని ఆరోపించిన మనోహర్ రెడ్డి. మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వాలు నిలవాలన్న స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు. విశాఖ లా విద్యార్థిని ఘటనలపై ఐదు సారథ్యంలో శ్రీకాకుళంలో కొవ్వొత్తుల ర్యాలీతో పాల్గొన్న విద్యార్థులు. ఈ నెల 29న విశాఖకు వస్తున్న ప్రధానమంత్రి మోదీకి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు తీసుకువెళ్లాలని రౌండ్ టేబుల్ సమావేశం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో సమావేశమైన అఖిలపక్ష నేతలు. ఇవి అప్డేట్స్. నమస్తే.